మామూలు వ్యక్తులు ఈ పని మీరు ఉండేవాళ్ళు ఎవరిని అడుగుతున్నా ఇలాంటి పనులు చేసి మళ్ళీ సమర్థించుకునే మనస్తత్వం ఎవరికైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది దీంట్లో ప్రత్యేకత. మన పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజావేదిక కూల్చి నేను అక్కడ ఇల్లు ఆడనే ఉన్నా, సర్వ విధాలా ప్రయత్నం చేశాడు. నేను ఉండే అద్దె ఇంట్లో నుంచి నన్ను వెకేట్ చేయించడానికి 5 ఏళ్లు ప్రయత్నం చేశాడు, కానీ ఆయన వల్ల కాలేదు. కడాన పక్కనుండే ప్రజావేదిక కూల్చి ఆ డెబ్రీస్ కూడా తీయకుండా అట్లనే పెట్టి ప్రతిరోజు నేను దాన్ని చూసి బాధపడాలనే వ్యక్తిని ఏమనాలో మీరే ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అంటే నేను దాన్ని చూసి బాధపడాలి. నేనేమడిగాను, అక్కడ పక్కన ఒక ఇది ఉంది, ప్రతిపక్ష నాయకుడిని, దాన్ని నేను వాడుకుంటాను ఇమ్మని చెప్పి ఒక లెటర్ పెట్టాను. నాకు ఇవ్వకపోతే అది కావాలంటే ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకోండొచ్చు, కానీ నేను అడిగాను కాబట్టి అడిగిన దానికి ఏ విధంగా నేను నిరూపిస్తానని రాష్ట్రం మొత్తం చూస్తా ఉంటే ప్రొక్లైన్స్తో రేపు ఉదయానికి దీన్ని విధ్వంసం చేయాలని చెప్పిన వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదే కాదు, ఇప్పుడే చాలామంది చెప్పారు. ఒక్క విషయం మీరు చూస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, కడాన రాజకీయాల్లో ఉండే అధికారం రాదు. కానీ మా రామకృష్ణ గారు ఇప్పుడు మాట్లాడినా నా రాష్ట్రం ఇండస్ట్రీస్ రావాలని మాట్లాడతారు. ఇక్కడ ఉండే పిల్లలకు ఉద్యోగాలు రావాలని పోరాడతాం, ఉద్యమాలు చేస్తాం. అది మనందరం చేసే పని. వచ్చే ఇండస్ట్రీస్ని తరిమేసిన ఏకైక ముఖ్యమంత్రి నా సర్వీసులో 40 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి చూశాను ఈ ముఖ్యమంత్రిని. ఎక్కడెక్కడో తిరిగా నేను. ఒక కియా మోటార్స్ తేవాలంటే సౌత్ కొరియాకు 3 సార్లు వెళ్ళా. మా సెక్రటరీని పంపించా. వాళ్ళందరికీ అవన్నీ చెప్పి ఏమేమి ఇస్తామో పోటీలో చెప్పిన తర్వాత వాళ్ళు వస్తే కియా మోటార్స్ పెడితే చిత్తూరు జిల్లాలోనే ఇండస్ట్రీ పెట్టాలి, నా జన్మభూమి రుణం తీర్చుకోవాలని, నా గడ్డ మీద ఇండస్ట్రీ పెట్టి నా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని అమర్ రాజా బ్యాటరీస్ అక్కడ ఇండస్ట్రీ పెడితే వేధించి అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణకు పారిపోయాడికి జగలిగాడంటే ఎంత దుర్మార్గుడో మీరు అర్థం చేసుకోవాలి. కడాన అమర్ రాజా బ్యాటరీస్ ఇక్కడే మీ ఎంపీనే గల్లా జయదేవ్. ఈ బాధ భరించలేక ఆ ఇండస్ట్రీ కూడా కాపాడుకోవాలి కాబట్టి రాముడు మారుగా రాజకీయాలకు విరామం ఇచ్చిన వ్యక్తి ఈరోజు గల్లా జయదేవ్. అంటే ఒక వ్యక్తిని కూడా రాజకీయాలు కూడా చేయనీయకుండా చేయగలిగాడంటే ఇంకా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు చూసుంటారు. మేమిక్కడ దృఢ సంకల్పంతో 5 కోట్ల భవిష్యత్తు ఏ విధంగా కాపాడాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు చూడాలి.